నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్న గోచార గురుడు తన యొక్క వక్రీకరణని వదిలి సవ్య దిశలోకి మారడం వల్ల మీ యొక్క రాశికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు జరుగుతుందనమాట. సో, జనరల్‌గా గురుడు వక్రీకరణ వదిలి ఈ నార్మల్ సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన ప్రతిసారి కూడా అస్ట్రాలజర్స్, ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా ఇక కాస్మిక్ రీసెట్ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గురుడు అత్యంత శుభగ్రహము అండ్ కారకత్వాలన్నీ కూడా గురుగ్రహ కారకత్వాలన్నీ కూడా ధనానికి సంబంధించి కావచ్చు, ధనాన్ని ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వృత్తి వ్యాపారాల్లో అదృష్టాన్ని తీసుకురావడం ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అండ్ అది గురుడున్న రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మీ యొక్క జన్మరాశి నుంచి ఆ యొక్క గురుడున్న రాశి ఎన్నో రాశి అయిందో, అన్నవ రాశి యొక్క కారకత్వాలని బట్టి అది కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. సో, అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన యొక్క ఆస్ట్రాలజీ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ 3 మినిట్స్‌లో యాడ్ అనేది ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకుండా సిలబస్, ఫీజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మార్చ్ 2nd వీక్‌లో మన యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ 2nd వీక్‌లో స్టార్ట్ అవబోతుంది మన యొక్క బ్యాచ్ అనేది, సెకండ్ బ్యాచ్. నెక్స్ట్ కర్కాటక రాశి పీపుల్‌కి గనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఫోకస్ ఏరియా 12th హౌస్ అవుతుందనమాట. ఈ వ్యయస్థానమైన మిథున రాశిలో మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు గోచార సంచారం జరుగుతుంది. ఈ ఫోకస్ ఏరియా కనుక చూసుకుంటే 12th హౌస్ కారకత్వాలన్నీ కూడా అంటే మీ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ అవేకెనింగ్ అండ్ ఇంకా ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించి, హాస్పిటల్స్‌కి సంబంధించి, మీ హెల్త్ వీక్ హాస్పిటలైజేషన్ అయ్యి ఉంటే ఆ యొక్క పరిస్థితులకు సంబంధించి అండ్ ఇంకా ఇన్వెస్ట్‌మెంట్స్, ఎక్స్‌పెండిచర్స్ ఇంకా లాసెస్ అన్నీ కూడా ఇంకా 12th హౌస్ వచ్చేస్తుంది. మీ స్లీప్, బెడ్ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా. సో, ఫారెన్ ఆపర్చునిటీస్‌కి సంబంధించిన వాటిలో చాలా పాజిటివ్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే వ్యయ స్థానం అనేది మీకు ఫారెన్ ఆపర్చునిటీస్‌కి సంబంధించిన స్థానము. మీకు ఇక్కడ గురుడు నవమాధిపతి యాస్ వెల్ యాస్ షష్ఠాధిపతి అవుతాడు. నవమ స్థానం అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌కి సంబంధించింది. ఆ నవమాధిపతి వ్యయ స్థానంలో వక్రించడం ఆపేసి సవ్య దిశలో వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఫారెన్ ట్రావెల్స్‌కి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. అంటే వీసాస్ అనేది అప్రూవ్ అవ్వడం కావచ్చు, ఇంకా ఈ యొక్క ఫారెన్ ట్రావెల్స్‌కి సంబంధించి లైక్ ఎడ్యుకేషనల్ ట్రావెల్స్ లాంటివి. ఈ ఎడ్యుకేషన్ కోసం మీరు ట్రావెల్ చేయడం గానీ, వర్క్ అసైన్‌మెంట్స్ కోసం ట్రావెల్ చేయడం గానీ, జాబ్ రోల్స్ కోసం ట్రావెల్ చేయడం ఏదైనా సరే అండి. ఏదైనా సరే మీకు ఫారెన్ ట్రావెల్స్ అనేది కొంచెం పాజిటివ్‌గా వీసా అప్రూవల్స్ లాంటివి అండ్ ఫారెన్ ట్రావెల్ ఆపర్చునిటీస్ లాంటివి బాగా జరుగుతాయన్నమాట ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంకా స్పిరిచువల్ అవేకెనింగ్. స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే ఈ యోగా ప్రాక్టీసెస్ లాంటివి, స్పిరిచువాలిటీ ప్రాక్టీసెస్ లాంటివి, మంత్ర సాధనలు, ఈ యొక్క దేవుడికి సంబంధించిన మార్గంలో వెళ్తూ ఉంటారు చూడండి స్పిరిచువల్ వే అనేది. ఆ ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాల్లో అన్నీ కూడా చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట ఫర్ ష్యూర్‌గా. అండ్ ఇంకొకటి హాస్పిటలైజేషన్ అనేది మీరు ఒకవేళ అయ్యుంటే ఐ మీన్ రెగ్యులర్ హాస్పిటల్ విజిట్స్ లాంటివి గానీ, ఈ ఒక పర్టిక్యులర్ ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హాస్పిటల్స్‌కి విజిట్ చేస్తూ, ట్రీట్మెంట్ పొందుతూ, దానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ టైం పీరియడ్‌లో ఆ ఇబ్బంది అనేది తగ్గడానికి అవకాశాలున్నాయి. దానికి సంబంధించిన మెడిసిన్ లాంటిది అండ్ దానికి సంబంధించిన కొంచెం ఎక్కువ రోజులు మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసే మెడిసిన్ లాంటిది. ఇట్లాంటివి కొంచెం మీకు దొరకడం గానీ, అవి మీకు అందుబాటులోకి రావడం, ఇన్వెంట్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో హాస్పిటల్స్ అండ్ హాస్పిటలైజేషన్ అయ్యున్న పీపుల్‌కి హెల్త్ హీలింగ్ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారికైతే ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అనమాట. ఎవరైనా పీహెచ్‌డీస్ చేస్తూ ఉన్న ఎడ్యుకేషన్‌లో, ఇంకేదైనా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్, సీక్రెట్ రీసెర్చెస్ చేస్తూ ఉన్నా, అట్లాంటివి హైయెస్ట్ పబ్లిక్ మొమెంటమ్‌ని గ్రాబ్ చేసుకుంటాయన్నమాట. లైక్ ఏంటంటే బాగా సక్సెస్ అనేది రావడం, ఆ రీసెర్చ్ అనేది బాగా సక్సెస్ అవ్వడం, దాని ద్వారా పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది బాగా రావడం అండ్ ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తించడం అండ్ ప్రైజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఏదైనా వర్క్ లాంటిది ఏదైనా జరగకుండా మీరు సీక్రెట్‌గా ట్రై చేస్తూ ఉంటే, ఆ వర్క్స్ అన్నీ కూడా మీకు బిహైండ్ ద సీన్స్ ఆ వర్క్స్ అన్నీ కూడా బాగా జరగడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ రీసెర్చ్ హెవీ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి మాత్రం చాలా బావుంటుంది. ఇది మేజర్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఎమోషనల్ ట్రామాస్ ఉంటాయి చూడండి. మీ పాస్ట్‌లో జరిగిన మీ రిలేషన్‌షిప్ ట్రామాస్ కావచ్చు, అండ్ చైల్డ్‌హుడ్ ట్రామాస్ కావచ్చు, హెల్త్ పరంగా గానీ, యాక్సిడెంట్స్ పరంగా గానీ, ఏదైనా ఈ యొక్క ట్రామాస్ ఉంటాయి కదా! మీకు మానసికంగా గాయాలంటారే, ఆ మానసిక గాయాలన్నీ కూడా హీల్ అవుతాయన్నమాట ఖచ్చితంగా. కొంచెం ఆ యొక్క మూవ్ ఆన్ అయిపోయే కెపాసిటీ అండ్ మూవ్ ఆన్ అయిపోయే కేపబిలిటీ అనేదొస్తుంది. సో, ఒక ఓల్డ్ ట్రామాస్ నుండి మీరు బయటపడడం జరుగుతుందనమాట. సో, మానసిక ప్రశాంతత కొంచెం బాగా వస్తుంది. సో, కంట్రోల్డ్ ఎక్స్‌పెన్సెస్ నెక్స్ట్ పాయింట్ గనుక చూసుకుంటే, సో, కంట్రోల్డ్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఈ యొక్క ఖర్చులు పెట్టడంలో కానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడంలో కానీ కొంచెం బెటర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయడం, బెటర్ స్పెండింగ్ ఎక్స్‌పెండిచర్ అనేది చేయడం ఉంటుందనమాట. అంటే వేస్ట్‌ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాస్త యూజ్‌ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా కన్వర్ట్ అవుతాయి.
నెక్స్ట్ ఇంకా స్లీప్ అండ్ వెల్నెస్ అండ్ బెడ్ కంఫర్ట్స్. ఈ యొక్క స్లీప్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్న వారు కానీ, ఈ యొక్క బాడీ ఫెటీగ్ ఫేస్ చేస్తున్న వారు, ఇన్సోమినియా, సో ఈ యొక్క నిద్రలేమి సమస్య అంటారనమాట. సో నిద్రలేమి సమస్యలు కానీ అలాంటి ఫేస్ చేస్తున్న వారికి ఏంటంటే ఈ టైం పీరియడ్లో మంచి హీలింగ్ అనేది ఉంటుంది, మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క సమస్యల నుంచి బయటపడడం కానీ, ఆ సమస్యలకు సంబంధించి మంచి వైద్యం అనేది దొరకడం కానీ, మెడిసిన్ అనేది దొరకడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ అవన్నీ కూడా క్లియర్ అయితే అవుతాయి అనమాట. అట్లీస్ట్ ఒక 50% అయినా సరే తగ్గుతుంది అనమాట ఆ ఇష్యూస్ అనేటివి. సో దీన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇదనమాట మీకు కంప్లీట్ యూనిక్ 5 to 6 హైలైటెడ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ పెయిడ్ కన్సల్టేషన్స్. అండ్ ఎవరైనా మన బ్యాచ్ 2 ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే ఒక 10 seconds తర్వాత యాడ్ ప్లే అవుతుంది, దాన్ని చూడండి. దాంట్లో కోర్స్ స్ట్రక్చర్, ఫీజ్, సిలబస్ అన్నీ కూడా ఉన్నాయి. సో దాన్ని చూడండి, అంతా చూసి మీకు అంతా ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు అంతా నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అండ్ March 2nd వీక్ నుంచి ఒక మంచి ముహూర్తం చూసి కోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదనమాట అప్డేట్ అనేది. సో వీక్లీ 3 classes ఉంటాయి. సో అన్నీ చూసుకొని మీకు నచ్చితే, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ఈ కోర్స్ అయ్యేసరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000. అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.